హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఇక్కడ చూడండి, ఇది క్రోషా కుచ్చు డిజైన్ అనేది ఎలా వేసుకోవాలనేది అయితే నేను చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మనము తులిప్ కంపెనీలో మనం వచ్చేసి 10 నెంబర్ 0.75 అనేది మనము తీసుకోవాలన్నమాట. ఈ క్రోషెట్ నీడిల్ అనేది ఇక్కడ వచ్చేసి రౌండ్ బీడ్ అనేది ఉంది కదా, ఇది వచ్చేసి మనము ఇలా నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇవి చిన్న చిన్న బంచెస్ లాగా అనేది వచ్చేస్తాయి కాబట్టి చాలా బాగుంటాయి శారీస్కి. ఇక్కడ రెండవ నాట్ అనేది కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనం అనేది ఇక్కడ ఫింగర్కి ఈ విధంగా మనం అనేది చుట్టుకోవాలన్నమాట. ఈ సిక్స్ థ్రెడ్స్ అనేవి ఈ విధంగా తీసుకోవాలంటే పింక్లో నేను అనేది 6 థ్రెడ్స్ అనేది తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక హోల్ ఉంటుంది కదా, నాట్ వేసుకున్న తర్వాత రింగ్ బీడ్కి ఈ విధంగా తీసుకొని మనము ఇట్లా నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడి నుంచి మనము మళ్ళీ ఇంకొక నాట్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ మీద మనం వచ్చేసి ఈ విధంగా తీసుకొని మనము రింగ్ బీడ్కి చుట్టుకొని ఇట్లా డబుల్ క్రోషెట్ అంటారు. ఇది మళ్ళీ ఒక చూడండి, ఇక్కడ వచ్చేసి ఇట్లా చిక్కుపడే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి బిగినర్స్కు నేర్చుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇలా రింగ్ బీడ్కి తీసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా నీడిల్ మీద నుండి ఇట్లా నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లా 2 సార్లు వేసుకుంటే డబుల్ క్రోషెట్ అని అంటారు. ఇక్కడ వచ్చేసి సేమ్ అనమాట. అదేవిధంగా ఇట్లా డబుల్ క్రోషెట్ అనేది మనము ఈ రింగ్ బీడ్ని మొత్తం కూడా ఫిల్లింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా అల్లుకుంటూ ఇట్లా డబుల్ క్రోషెట్ అనేది మనము వేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు వచ్చేసి చాలా ట్రెండింగ్లో అనేది శారీస్కి ఇవే మనకు అడుగుతూ ఉన్నారనమాట కస్టమర్స్ వచ్చేసి. ఈ విధంగా మొత్తం కూడా ఇలా అయిన తర్వాత మనము కొంచెం అల్లుకున్న తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఉంది కదా చూడండి, ఇక్కడ మనం నాట్ వేసుకున్న ఈ థ్రెడ్ అనేది ఉంది కదా, వీటిని సిజర్తో ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత అది అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనము మళ్ళీ యథావిధిగా మొత్తం కూడా రింగుకి మొత్తం కూడా ఇట్లా డబుల్ క్రోషెట్ అనేది అల్లుకోవాలి. చూడండి, చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఈ విధంగా మనము రింగ్ అనేది కనపడకుండా గోల్డ్ రింగ్ బీడ్ కదా, ఈ బీడ్ అనేది కనపడకుండా మొత్తం కూడా ఇట్లా క్రోషెట్ మనం అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, డైరెక్ట్ సింగిల్ క్రోషెట్ అనేది తీసుకోవాలి ఇట్లా నాట్ వేసుకోవడం కోసం. అంటే లాస్ట్లో మనము ఇలా తీసుకున్న తర్వాత పోగులు అనేది చిక్కుపడుతూ ఉంటాయి కాబట్టి చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ 2 సార్లు నాట్ అనేది వేసుకోవాలి, 2 టైమ్స్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన మనము ఇప్పుడైతే ఏదైతే అల్లుకుంటూ వచ్చామో అక్కడ వచ్చేసి పక్కనే మనం ఇక్కడ కూడా డబుల్ క్రోషెట్ అనేది తీసుకోవాలన్నమాట. డబుల్ వేసుకోవాలి. ఇప్పుడు 3 సార్లు అనేది నాట్ వేసుకొని ఇప్పుడు మనం ఏదైతే అల్లామో ఈ పక్కన ఇక్కడ వచ్చేసి హోల్ ఉంటుంది కదా, ఇక్కడ మనం వచ్చేసి ఈ విధంగా సింగిల్ క్రోషెట్ అనేది వేసేసుకోవాలి. అలా వేసుకుంటే ఒక చిన్న పికోట్ లాగా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మనం వచ్చేసి మొత్తం కూడా మనము ఇదే ప్రాసెస్ను వేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, ఇట్లా వస్తుంది అనమాట. చిన్న పికోట్ లాగా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ పక్కనే అనమాట, ఈ పక్కనే మనకు అనేది అల్లుతూ వెళ్తూ ఉంటే మనం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మళ్ళీ మనం ఇలా తీసుకొని నీడిల్ మీద నుంచి తీసుకొని ఈ విధంగా డబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. అంటే ఇది క్రోషా కుచ్చు డిజైన్ అనమాట. చాలా ట్రెండింగ్లో అనేది ఉంటుంది. ఇప్పుడు బిగినర్స్ కానివ్వండి, ఇదే ఇట్లా నేర్చుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనము ఇది పక్కన మనం ఇలా డబుల్ క్రోషెట్ వేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనం మళ్ళీ 3 అనేది తీసుకుని అంటే 3 సార్లు అనేది నాట్ గొలుసు కుట్ లాగా వేసుకొని ఇక్కడ మనం అనేది సింగిల్ నాట్ అనేది వేసుకుంటే ఒక చిన్న పికోట్ లాగా వచ్చేస్తుంది. మొత్తం కూడా ఇదే విధంగా ఎన్ని పికోట్స్ చేసుకోవాలి అని అంటే ఒక 10 కానివ్వండి, 12 కానివ్వండి, ఇదే విధంగా మనం అల్లుకుంటూ రావాలన్నమాట. ఇది బీడ్ అనమాట, వితౌట్ బీడ్ రింగ్ అనమాట. మనం నార్మల్గా అయితే పైన మనం చిన్న బీడ్ అనేది 0 mm బీడ్ కానీ అట్లాంటి బీడ్స్ అనేది ఉపయోగిస్తాం కదా, అలా కాకుండా ఇది కూడా ఒక మోడల్ అనమాట. పికోట్ లాగా అనేది వచ్చేసి అవుట్లైన్ అంతా కూడా ఒక ఫ్లవర్ టైప్, అంటే హాఫ్ ఫ్లవర్ టైప్ అనేది వచ్చేస్తుంది. మనం ఫుల్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఫుల్ వేసేదానికంటే ఇట్లా మనము
సింగిల్ అంటే హాఫ్ మాత్రమే వస్తుందన్నమాట ఫ్లవర్ టైప్ అనేది. ఇలా బంచెస్ అనేది మనం తయారు చేసుకొని శారీకి అనేది మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా వచ్చేసి చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఇక్కడ ఇదే విధంగా వచ్చేస్తుంది అన్నమాట శారీకి. ఈ బంచ్ అనేది ఈ విధంగా వస్తుంది. మనము 12 కానీ 10 కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చూడండి 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా 10 అనేది నేను ఈ విధంగా చేసుకున్న తర్వాత 10 11 12 దాకా నేను అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం బంచ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ క్రోషెట్ అనేది చాలా వరకు వీడియో చేయండి కానీ మనం లోకల్ కస్టమర్స్ వచ్చేసి అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను ఇది అనేది చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్లో మనం వచ్చేసి ఒక 2 3 అంటే 2 3 గొలుసు కుట్లాగా అనేది నాట్ అనేది వేసేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకొని మొత్తం కూడా ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ విధంగా మొత్తం కూడా బంచెస్ అనేది శారీకి మనకు 20 తీసుకోవచ్చు, 25 తీసుకోవచ్చు, ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఏదైతే ఉందో మనకు సైడ్ అనేది ఉంది కదా, ఇది కటింగ్ చేసుకొని గ్లూ అనేది అటాచ్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా మనకు వచ్చేసి శారీకి ఒక 20 25 కానీ మనకు పడతాయి అన్నమాట. అంటే మన కాస్ట్ని బట్టి మనం 20 అయినా పెట్టుకోవచ్చు, 25 అయినా తీసుకోవచ్చు. ఇట్లా పైన వచ్చేసి మనము ఒక రింగు ఒక బీడ్ అంటే ఒక పెద్ద సైజ్ బీడ్ అనేది తీసుకోవచ్చు. ఈ మిడిల్ పార్ట్లో కూడా మనం బీడ్ అనేది కూడా పెట్టుకొని శారీకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్కి అనేది ఉల్టా సీదా అనేది ఉంటుంది కాబట్టి మనం అల్లుకున్న సైడ్ కాకుండా బ్యాక్ సైడ్కి ఏదైతే ఉంటుందో ఇట్లా ఉల్టా సీదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇట్లా బ్యాక్కి అనేది పెట్టేసి ఈ కుచ్చు అనేది మనము ఇట్లా గ్లూతో అప్లై చేసుకోవాలి. చేసుకుంటే మనకు నీట్గా అనేది బ్యాక్ సైడ్కి ఏదైనా ఉంది అని అంటే ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇవంతా ఆరిన తర్వాత మనము మొత్తం కూడా చూడండి ఇట్లా వచ్చేస్తాయి. చాలా బాగుంటాయండి ఈ డిజైన్స్. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ కూడా చేయొచ్చు. శారీ వచ్చేసి మీరు పిక్ అనేది పెట్టినా కూడా నేను అనేది చేసి పంపుతాను. లేదు అని అంటే మీరు ఇట్లా ఇది చూడండి ఈ విధంగా మనం అనేది మధ్యలో ఒక బీడ్ అనేది పెట్టేసి పైన మనకు మిడిల్ పార్ట్లో ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక బీడ్ అనేది పెట్టుకొని మనము ఈజీగా మనము నార్మల్ నీడిల్తో అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మీరైనా కూడా ఇలా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇట్లా తయారు చేసి మీకు కావాలన్నా కూడా నేను అనేది కొరియర్ అనేది చేస్తాను. ఈ విధంగా శారీ కలర్ అనేది మనకు కాంబినేషన్ అనేది పెడితే మీకు దీంట్లో చాలా రకాలు అనేది ఉంటాయి. వాట్సాప్ అనేది చేస్తే నేను అనేది మీకు కొరియర్ కూడా చేస్తాను అన్నమాట. ఇవన్నీ కూడా ఒక బిగినర్స్ కావాలి అన్నవారు నేర్చుకోవచ్చు. ఇట్లా మనం అనేది శారీకి పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.